ఎటువంటి టాస్క్ ఇచ్చినా నా 100% ఇవ్వగలుగుతాను. కూర్చున్న మేమే ఇంప్రెస్ అవ్వలేమో, వాళ్ళందరూ అవుతారంటావా? బాసు బాసు బిగ్గు బాసు ఇచ్చినాడు రో నీ కలలకు గ్రాండు ఛాన్సు, కమ్ము కామను మ్యాను అంటూ అవకాశము ఇచ్చెను రో, అగ్ని పరీక్షకు పిలిచెను రో. హలో బిగ్ బాస్ టీమ్, నా పేరు చిన్న, నా వయసు 27 సంవత్సరాలు. నేను కడప జిల్లాలోని వరికుంట్లనే ఒక మారుమూల గ్రామానికి చెందిన వాడిని. మా కుటుంబం చాలా పేద కుటుంబం. మాకు ఉండడానికి సొంత ఇల్లు కూడా లేదు. ఒక చిన్న పూరి గుడిసెలోనే పెరిగాను. మా నాన్న కూడా చనిపోయారు. మా ఇంట్లో అమ్మ, తమ్ముడు, నేను. మా అన్నకి పెళ్లి అయిపోయింది. డిగ్రీ పూర్తి అయిన తర్వాత ఉద్యోగాల కోసం తిరగకుండా నాకు నచ్చిన యూట్యూబ్ ప్రపంచంలోకి అడుగు పెట్టాను. మొదట్లో ఏమీ తెలియదు, కానీ పగలు రాత్రి ఎంతో కష్టపడి యూట్యూబ్ లోని ప్రతి ట్రిక్ నేర్చుకున్నాను. పెద్ద పెద్ద ల్యాప్టాప్లు, కంప్యూటర్లు ఏమీ లేవు. నా దగ్గర ఉన్న ఈ చిన్న మొబైల్ ఫోన్ తోనే వీడియోలు ఎడిట్ చేయడం నేర్చుకున్నాను. ఇప్పుడు నా దగ్గర ఉన్న స్కిల్ ఏమిటంటే, ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ ని కేవలం 3 నెలల్లోనే 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ వరకు తీసుకొని వెళ్లి మోనిటైజేషన్ చేయగలను. ఇప్పటి వరకు అలాంటి 5 ఛానల్ను తయారు చేసి అమ్మాను. ఆ డబ్బుతో మా సొంత ఇంటి నిర్మాణం కూడా మొదలు పెట్టాను. కానీ డబ్బులు సరిపోకపోవడంతో ఆ ఇల్లు సగంలోనే ఆగిపోయింది. నా జీవితంలో ఒకే ఒక లక్ష్యం, మా అమ్మని, మా తమ్ముడిని బాగా చూసుకోవాలి. వాళ్లకు ఒక మంచి ఇల్లు కట్టాలి. దానికోసం నేను నా జీవితాన్ని మొత్తం ఈ ప్రయాణానికి అంకితం చేశాను. ఫ్రెండ్స్ తో తిరగడం మానేశాను. రాత్రిళ్ళు నిద్ర లేకుండా పని చేస్తాను. కానీ నేను అనుకున్నంత త్వరగా సక్సెస్ మాత్రం రావడం లేదు. నేను పాటలు రాస్తాను, నేనే పాడతాను, డాన్స్ కూడా చేస్తాను. నాకు బిగ్ బాస్ లో ఉండే టాస్కులు, ఫిజికల్ గేమ్స్ అంటే చాలా ఇష్టం. పెద్ద పెద్ద చెట్లు, బిల్డింగ్స్ కూడా ఎలాంటి సపోర్ట్ లేకుండా ఎక్కగలను. నా పాటలు యూట్యూబ్ లో ఉన్నాయి. ఇంకా నేను అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు. కానీ ఒక రోజు నా పాటలు 1,00,000 మందికి చేరి నన్ను ఒక సింగర్ గా కూడా గుర్తించాలని నా కల. నా వ్యక్తిత్వం గురించి చెప్పాలంటే, నేను అనవసరంగా గొడవలు పెట్టుకునే మనిషిని కాదు. కానీ నా తప్పు లేకుండా నన్ను తప్పుపడితే మాత్రం అస్సలు మౌనంగా ఉండను. ఎంతమంది ఎదుట ఉన్నప్పటికీ నా మాటను ధైర్యంగా చెబుతాను. ఎందుకంటే నాకు నటించడం రాదు. నా మనసులో ఏం ఉంటే అదే బయటికి చెబుతాను. బిగ్ బాస్ నాకు ఒక షో కాదు, ఇది నా జీవితాన్ని మార్చే ఒక అవకాశం. ఎవరు అవకాశాలు ఇవ్వలేదు. అందుకే నా దగ్గర ఉన్న చిన్న స్కిల్ తోనే నేనే అవకాశాలు సృష్టించుకుంటున్నాను. ఇప్పుడు మీరు గనక ఒక్క అవకాశం ఇస్తే నా టాలెంట్, నా కష్టం, నా నిజాయితీ ఏమిటో అందరికీ చూపిస్తాను. నాకు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. ఎలాంటి టాస్క్ అయినా వెనక్కి తగ్గకుండా పోరాడుతాను. నా పాటలతో, నా డాన్స్ తో, నా ఆటతో, నా ఎనర్జీతో బిగ్ బాస్ హౌస్ లో అందరినీ ఎంటర్టైన్ చేస్తాను. మా అమ్మ కోసం, మా కుటుంబం కోసం సగంలో ఆగిపోయిన మా ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయడానికి ఈ అగ్ని పరీక్షలో నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. నా టాలెంట్ తో, నా ఆటతో, నా నిజాయితీతో మీ అందరికీ గుర్తుండిపోయే కంటెస్టెంట్ గా నిలబడతాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. పుస్తకాలు పక్కనెట్టి సొల్లు చటింగ్ మొదలుపెట్టి, పుస్తకాలు పక్కనెట్టి సొల్లు చటింగ్ మొదలుపెట్టి, బుర్రని బుక్కాలి పెట్టి లైఫ్ ఫెయిల్ అవుతావు. ఎందుకే నన్ను వదిలేస్తున్నావు తెలుపవే నా చెలియా. దాగినా ఇప్పుడు నేను చేసింది బెస్ట్ అనుకుంటున్నా. బెస్ట్ అయితే ఓకే, జడ్జ్మెంట్కి వెళ్ళిపోదాం.